హలో అండి, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా చేసుకుంటాం. అంటే మాకు పండగ లేదండి, పూజ అది అయితే చేసుకోము. కానీ పిల్లల కోసం క్రాకర్స్ అయితే తీసుకొస్తారు మా వారు. అలాగా లాస్ట్ ఇయర్ అయితే ఇవి ఉన్నాయండి, జాగ్రత్త పెట్టేశాను. ఇవాళ అయితే శుభ్రంగా పిల్లలు ఎండ పెట్టుకున్నారు, వీటితో అడ్జస్ట్ చేసేద్దాం అని అనుకున్నాను. కాకపోతే వాళ్ళ మొహాలు బాగా మాడిపోయి, అందుకని వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా తీసుకొచ్చారు. అవేంటనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని ఏమంటారు, వంకాయ బాంబులు అంటాం మేమైతే, మీరేమంటారు నాకైతే తెలీదు. తర్వాత ఇవి మేము సేమ్ టపాకాయలు అనేవాళ్ళం అండి చిన్నప్పుడు. నెక్స్ట్ ఇవి అందరికీ తెలిసినవే తాళ్ళు, చిచ్చు, ఇవి క్రాకర్స్ పెద్దవి, కాకర బొవ్వత్తులు. ఓపెన్ అయితే చేయలేదు, ఇంకాను చేస్తాను తర్వాత. నెక్స్ట్ ఇవి పెద్ద చిచ్చుబుడ్లండి, ఇంకా ఉన్నాయి. సో ఓకే ఇంకా ఉన్నాయి. అవి ఏంటంటారు, లక్ష్మీ బాంబు. నెక్స్ట్ మతాబులండి, మతాబులు కూడా తెచ్చారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవేమి మేము కొనలేదు, ఇవన్నీ మేము కొనివి అయితే కాదు. మా ఓనర్ గారు, మా వారు షాప్లో పనిచేస్తారు కాబట్టి మా ఓనర్ గారు మాకు ఇచ్చారు, పిల్లలకి తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారంట. ఇంకొకటి ఉంది, చూపిస్తాను మీకు. 2000 వాళ్ళ బిగ్గెస్ట్, ఇదే హైయెస్ట్ మాకైతే. ఎందుకంటే పిల్లలు సేఫ్గా కాల్చుకునేది ఇదే కదా, వీటిని కానీ పిల్లల్ని ముట్టుకొని ఇవ్వను, చాలా భయం. మిగతా అన్నీ ఓకే, ఇది కూడా ఓకే. ఎందుకంటే పొడుగ్గా పెట్టేసి చిన్నది పేపర్ వెలిగించేస్తే అయిపోతుంది కాబట్టి వీటిని ఇస్తాను, కానీ వాటిని అయితే ఇవ్వనండి. ఇవి పాతవి, మరి ఏం వెలుగుతాయో ఏం వెలగవో అనేది తర్వాత. ఇవైతే మాత్రం మా ఓనర్ గారు అయితే ఇచ్చారు.